السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد. అనంత కరుణామయుడు, అమిత కృపా సాగరుడు, ఆయన సకల లోకాలకు చక్రవర్తి, సర్వజీవరాశికై ఆహార ప్రదాత, సర్వమానవాళికై జీవనోపాధి ప్రదాత, ప్రత్యక్షకుడు, పరోక్షకుడు, కరుణామయుడు, కృపాకర్త అయినటువంటి దివ్యుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క నామాన ప్రారంభిస్తున్నాను. నాతోటి సుప్రియ సహోదర మరియు సహోదరి మనులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహం ద్వారా మనం అల్హమ్దులిల్లాహ్ తౌహీద్ అంటే ఏమిటి అన్న విషయం గురించి ఓ మంచి పుస్తకం చదువుతూ ఉన్నాము. దీనిలో మనం చాలా విషయాలు నేర్చుకున్నాము. ముఖ్యంగా గత తరగతిలో మనం తౌహీద్ రుబూబియత్ యొక్క వాస్తవికతను గురించి విన్నాము. ఎప్పుడు వరకైతే తౌహీద్ ఉలూహియత్ రాదో అప్పటి వరకు తౌహీద్ రుబూబియత్కు ఎటువంటి లాభం లేనే లేదు. అటువంటి వారి యొక్క విశ్వాసం, ఎవరైతే తౌహీద్ రుబూబియత్ పైన మాత్రమే నడుస్తారో, అరబ్బు యొక్క ముష్రికుల యొక్క విశ్వాసం కన్నా వీరి విశ్వాసం ఏమి ఎక్కువ కాదు అన్న విషయాన్ని గురించి మనం విన్నాం. అయితే ఇన్షాల్లా ఈనాడు మిగతా పుస్తకం చదువుదాం. పేజ్ నెంబర్ 25 చూసుకోండి. షిర్క్ గురించి వీరు ఎటువంటి అభిప్రాయం ఉంచుతున్నారు అన్న విషయాన్ని గురించి షేఖ్ ఈ విధంగా తెలియజేస్తున్నారు. هو أن تعتقد أن أحدا يخلق مع الله أو يرزق مع الله. దీని అర్థం ఏమిటంటే, మీలో ఎవరైనా అల్లాహ్ కాకుండా మరెవరో దేనినైనా సృష్టించాడు లేదా ఆహారాన్ని ప్రసాదించాడు అని పలకడం. అల్లాహ్ కాకుండా మరెవ్వరో సృష్టించారు, ఆహారాన్ని ప్రసాదించాడు అని పలకడం షిర్క్గా భావిస్తున్నారు ముష్రికులు. కానీ ఈ అర్థం కూడా సరికాదన్న విషయం మనకు తెలిసినది. దీంట్లో కేవలం రుబూబియత్ మాత్రమే ఉంది, ఉలూహియత్ లేదు. ఇది షిర్క్ అవుతుంది. కాబట్టి ఇటువంటి మాటల నుండి మనం దూరంగా ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఎప్పటి వరకైతే మనం ఉలూహియత్ తీసుకొని రామో అప్పటి వరకు మనకి ఎటువంటి లాభం జరగదు. చూడండి, ఇబారత్ చూడండి, ఇది షిర్క్ అవుతుంది అని అంటారు. నిజానికి ఎటువంటి మాటనైతే అబూ జహల్ మరియు అబూ లహబ్లో సైతం అనలేదు. వారు తెలియజేస్తున్నారు, ఎవరైతే ముష్రికులు ఉన్నారో, పేరుకు ముస్లింలు కానీ షిర్క్ చేస్తున్నారో, కేవలం రుబూబియత్ పైన నమ్మకం ఉంచి ఉలూహియత్ను, అస్మా సిఫాత్ను తిరస్కరిస్తున్నారో, అటువంటి వారు ఎలా అంటున్నారంటే, అల్లాహ్ కాకుండా మరో సృష్టికర్త లేడు, మరో ప్రసాదించేవాడు లేడు, ఆహారాన్ని మరో లోకాన్ని నడిపేవాడు లేడు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. నిజానికి
ఆ కాలంలో ప్రవక్త వారిని హింసించినటువంటి అబూ జహలు మరియు అబూ లహబ్ వంటి దుర్మార్గుల సైతం ఇటువంటి కలిమ యొక్క అర్థాన్ని మాత్రం చేయలేదు. ఇటువంటి తౌహీద్ యొక్క అర్థాన్ని మాత్రం చేయలేదు. వారెప్పుడు కూడా అల్లాహ్తో పాటు మరెవరైనా సృష్టిస్తారు లేదా ఆహారాన్ని ప్రసాదిస్తాడు అని అనలేదు. ఏ విగ్రహాలనైతే వారు పూజించేవారో మొత్తం 360 విగ్రహాలు, మొదట హుబల్ అనేటువంటి విగ్రహం, ఆ తర్వాత లాత్, ఉస్సా, మనాతు, ఆ తర్వాత వద్, సువా, యగూస్, యౌఖ్, నసర్, మొత్తం 9 అయ్యాయి. ఆ తర్వాత మిగతావన్నీ చిన్న చిన్నగా తీసుకొచ్చారు. అలా కాబతుల్లాలో మొత్తం 360 విగ్రహాలు ప్రవక్త వారు వచ్చేటప్పటికి ఉన్నాయి. సంవత్సరానికి 360 దినాలు చంద్రుని ప్రకారంగా ప్రతి దినం ఒక విగ్రహాన్ని తీస్తారు, దాన్ని కొలుస్తారు, పూజిస్తారు. ఇలా చేసేవారు వారు. అయితే అల్హమ్దులిల్లా ఎప్పుడైతే ఫత్హే మక్కా జరిగిందో, మక్కా ఎప్పుడైతే మరలా తిరిగి ప్రాప్తమైందో విజయం తర్వాత, అప్పుడు అల్హమ్దులిల్లా ప్రవక్త వారు తన చేతితో తన అసా కర్రను తీసుకొని ప్రతి విగ్రహాన్ని కిందకు పడేసి కాబతుల్లా బయటికి, ఆ తర్వాత ఒక్కొక్క దాన్ని పగలగొడుతూ పోయారు. ఆ తర్వాత ప్రజలకు తెలియజేశారు, చూడండి ఓ మక్కా వాసులారా, నివాసులారా, మీరు ఏదైతే అనుకుంటున్నారో అదేమీ లేదు. వీరికి మరియు అల్లాహ్కు ఎటువంటి సంబంధం లేదు. వీరు అల్లాహ్లో భాగం కాదు, వీరు అల్లాహ్ అవ్వలేరు. సత్య ఆరాధ్యుడు కేవలం అల్లాహ్ మాత్రమే. ఆ తర్వాత వీటికి ఎటువంటి వాస్తవికత లేదు, చూడండి వీటికి ఎటువంటి శక్తి సామర్థ్యాలు లేవు, ఇవేమి నిర్జీవులు కూడా కాదు. మనిషి చనిపోయితే ఎలాగైతే నిర్జీవిగా మాట్లాడో అలా కూడా కాదు. వీటిని మీరే మీ చేతులతో తయారు చేశారు, వీరికన్నా మీరే గొప్పవారు అని చెప్పేసి ప్రవక్త వారు వారందరికి తెలియజేశారు. అయితే వాళ్ళెప్పుడు కూడా ఆ విగ్రహాలని ఆరాధించారే కానీ, కొలిచారే కానీ, పూజించారే కానీ ఎప్పుడు కూడా ఈ విగ్రహం మాకు వర్షం కురిపిస్తుంది, ఈ విగ్రహం మాకు ఆహారాన్ని ప్రసాదిస్తుంది, మరో విగ్రహం మాకు ధనాన్ని ప్రసాదిస్తుంది, మరో విగ్రహం మాకు లాభాన్ని ఇస్తుంది, మరో విగ్రహం మాకు నష్టాన్ని సమకూరుస్తుంది, ఇలాంటి ఎటువంటి మాటలు వాళ్ళు మాట్లాడలేదు. ఎవరైతే ముష్రికులు ఉన్నారో ముస్లిములలో ముఖ్యంగా, అటువంటి వారు కేవలం తౌహీదే రుబూబియత్ యొక్క అర్థాన్ని తీసుకుంటున్నారు కదా. ఆ యొక్క అరబ్బు కాలంలో విగ్రహాలను ఆరాధించే అబూ జహల్, అబూ లహబ్ వంటి వారి యొక్క మాటలు కూడా వీరి మాటల్లాగా లేవు. వాళ్ళు ఎప్పుడు అననే లేదు, వీళ్ళు అంటున్నారు ఇట్లాంటి మాటలు. వారికే తెలుసు, వీరికి ఇప్పుడు తెలిసింది అల్లాహ్ తప్ప మరో సృష్టించేవాడు లేడు, ప్రతిదీ ప్రసాదించేవాడు లేడు. అలా వాళ్ళు ఎప్పుడు అనలేదు, కేవలం ఆరాధించారు అంతే. దానికి వాళ్ళని అల్లాహ్ను నమ్మినా సరే వారు ముస్లిములు కాదు అని చెప్పేసి ప్రవక్త వారికి వారితో యుద్ధం చేసే అధికారం దొరికింది అల్లాహ్ తరఫు నుండి. ఎందుకంటే కేవలం అల్లాహ్ను ఉన్నాడు అని కాదు, అల్లాహ్ ఏ ప్రవక్తనైతే పంపాడో ఆ ప్రవక్త చెప్పిన విధంగా అల్లాహ్ యొక్క తౌహీద్ను మనం విశ్వసించాలి. అప్పుడే ఈ తౌహీదు మనకు లాభం కలిగిస్తుంది. లేకపోతే వాళ్ళు తౌహీదే రుబూబియత్ మీద నడిచారు, ఎటువంటి లాభమైనా ఉందా? లేదు. వాళ్ళేమన్నా తౌహీదే రుబూబియత్ ద్వారా ముస్లిములుగా పేర్కొనబడ్డారా? లేదు. కేవలం ఉలూహియత్, ఇదే ప్రవక్తల యొక్క దావత్, అసలైన దావత్. కానీ ఈనాడు ప్రజలు ఇచ్చే దావత్ తౌహీదే రుబూబియత్. మనందరం ఒకటే, మనందరి దేవుడు ఒకటే, మనందరి గ్రంథం ఒకటే, మనందరి ప్రవక్త ఒకటే,
ఇట్లాంటి మాటలు మాట్లాడతారు కానీ మీరు ఆరాధిస్తుంది తప్పు. దానికి ఎటువంటి వాస్తవికత లేదు. అది కేవలం ఒక విగ్రహం మాత్రమే, పగలగొడితే పగిలే విగ్రహం మాత్రమే అని చెప్పేసి దాని వాస్తవికత చెప్పేవాళ్ళు ఆ తర్వాత అల్లాహ్ గురించి ఏ విధంగానైతే తెలపాలో, ప్రజలకు బోధించాలో, అవగాహన కల్పించాలో ఆ విధంగా ధర్మ ప్రచారం చేసేవారు నిజానికి అసలు చాలా తక్కువగా ఉన్నారు. మన వద్ద అయితే ఎవరు లేరు, చాలా తక్కువ మన ప్రదేశాల్లో. సరే, అల్లా కాపాడాలి. ఇంకా మనం ముందుకు సాగుదాం. చూడండి 25 పేజీలో వారు అల్లాహ్ మాత్రమే సృష్టించేవాడని, ఆహారాన్ని ప్రసాదించేవాడని, జీవన్ మరణాలకు యజమాని అని స్వీకరించేవారంట. అంటే అరబ్ ముష్రికులు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడైనా సరే తౌహీద్ రుబూబియత్ లో షిర్క్ చేయలేదు, భాగ్యస్వామ్యం కల్పించలేదు. అల్లాహ్ మాత్రమే వర్షాన్ని కురిపిస్తాడు, అల్లాహ్ మాత్రమే ఆకాశాన్ని నడిపిస్తాడు, అల్లాహ్ మాత్రమే జీవన్ మరణాలను ప్రసాదిస్తాడు, అల్లాహ్ మాత్రమే ఆహారాన్ని ప్రసాదిస్తాడు, సుఖాన్ని ప్రసాదిస్తాడు, దుఃఖాన్ని నుంచి బయటకు తీస్తాడు. ఇలాంటి మాటలు మాట్లాడారు వాళ్ళు అల్లాహ్ మాత్రమే అని చెప్పేసి. కానీ వీళ్ళు అల్లాహ్ కాకుండా మరో ఆరాధ్యుడు లేడు, మరో సృష్టికర్త లేడు, అల్లాహ్ కాకుండా మరో ఫులా లేడు అంటున్నారు. వీళ్ళకన్నా వాళ్ళే గొప్ప వాళ్ళు నిజానికి చూడాలంటే. ఆ తర్వాత పేజీలో చూడండి, మరియు తౌహీద్ను 4 రకాలుగా భావించే వారిలో కొందరు తౌహీద్ యొక్క 3 రకాలతో పాటు తౌహీద్ అల్ ఇత్తిబాను పొడిగించారు. అనగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధేయత కోసం మాత్రమే విధేయతను ప్రత్యేకించుకోవాలి, వారి కోసం మాత్రమే విధేయతను ప్రత్యేకించుకోవాలి. ఆయన విధేయతలో ఆయనని ఒంటరి వాడిగా భావించాలి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం విధేయతలో మరెవ్వరిని భాగ్యస్వాములుగా చేసుకోరాదు. అర్థమవుతుందా? కొంతమంది తౌహీద్ లో ఇప్పుడు దాకా మనం 3 రకాల వాళ్ళ గురించి విన్నాం కదా, వీళ్ళు 4 రకాల గురించి విశ్వాసం ఉంచుతున్నారు. 4వ రకం ఏమిటంటే తౌహీదే రుబూబియా ఉలూహియా అస్మా సిఫాత్ తర్వాత వీళ్ళ దగ్గర 4వది తౌహీద్ అల్ ఇత్తబా. ఇత్తబా అంటే ఫాలోయింగ్, విధేయత. దీని అర్థం ఏమిటంటే వారి వద్ద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల విధేయత. షేక్ సాలెహ్ అల్ ఫౌజాన్ హఫిదహుల్లా వారు తెలియజేస్తున్నారు, ఈ మాట 100% నిజమే. అల్లాహ్ యొక్క దైవ ప్రవక్త విధేయత ద్వారా మనకు సాఫల్యం దొరుకుతుంది. కానీ దీనిని అల్లాహ్ యొక్క తౌహీదులో భాగంగా నమ్మడం ఇది అవివేకం, ఇది సరికాదు. ఇలా చేస్తే ఎలా వస్తుందంటే అర్థం షేక్ సాలే వారు తెలియజేస్తున్నారు, వారిద్దరిని ఓ స్థానంలో ఉంచినట్లు అవుతుంది. కావున ధార్మిక విద్వాంసులు మనకు అల్లాహ్ తౌహీదులో దీని అవసరం లేదని తెలిపారు. ముందు షేక్ సాలే అల్ ఉసైమిన్ రహిమహుల్లా వారి యొక్క కౌల్ తెలియచేయబడుతుంది. షేక్ సాలెహ్ అల్ ఉసైమిన్ రహిమహుల్లా వారిని ఈ విషయం గురించి ప్రశ్నించడం జరిగింది. కొందరు ఇలా తౌహీద్ లో 4వ రకం తౌహీద్ అల్ ఇత్తిబాను నమ్ముతున్నారు, అనగా ప్రవక్త వారి యొక్క విధేయతను దృఢంగా పట్టుకోవాలి అన్న విషయాన్ని వాళ్ళు నమ్ముతున్నారు. కానీ వారు తౌహీద్ లో దీన్ని ఒక భాగంగా భావిస్తున్నారు, అల్లాహ్ యొక్క తౌహీద్ లో. దీని గురించి మీ జవాబు ఏమిటి అని ప్రశ్నించగా షేక్ సాలెహ్ అల్ ఉసైమిన్ రహిమహుల్లా వారు తెలియజేస్తున్నారు, ఇన్న హాదా గలత్ ఐదన్, హాదా లా యుసమ్మా తౌహీద్ అల్ ఇబాదా వలా రుబూబియ్యah لأن التوحيد الاتباع ليس معناه من رسوله إليه إله مثلا أو رب المعنى أنه يدل الطريق فقط.
ఇది తౌహీదుల్ ఇత్తబా విభజన, ఇది కూడా తప్పే. దీన్ని తౌహీదే ఇబాదహ్ను తౌహీదే ఉలూహియత్ మరియు తౌహీదే రుబూబియత్ అని అనలేము. తౌహీద్ అల్ ఇత్తిబాను ఉలూహియత్ మరియు రుబూబియత్ అని కూడా అనలేము. ఎందుకంటే తౌహీద్ ఇత్తిబా యొక్క అర్థం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిజ ఆరాధకుడు అనైతే కాదు కదా. ఇక్కడ ఆరాధకుడు ఎవడు అనే విషయం జరుగుతుంది ఉలూహియత్లో, రుబూబియత్లో, అస్మా సిఫాత్లో. కానీ నిజానికి అల్లాహ్ యొక్క ప్రవక్త కూడా నిజ ఆరాధ్యుడు అన్న మాట కాదు కదా. కాబట్టి దీన్ని తౌహీద్లో వచ్చి చేర్చడం, తీసుకొచ్చి ఇది మూర్ఖత్వం అవుతుంది. ఉదాహరణకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కేవలం అల్లాహ్ యొక్క సన్మార్గ బాటను తెలిపేవారు మాత్రమే, కానీ ఆయన అల్లాహ్ అని మాత్రం కాదు. ఎందుకంటే ఇక్కడ తౌహీద్ మాట జరుగుతున్నప్పుడు మన సత్య ఆరాధ్యుడు ఏకైకుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే అన్న మాట జరుగుతున్నప్పుడు ఈ విషయాన్ని తీసుకురావడం, ఇదెంత నిజమైనా సరే దీనిలో ఉంచడం అన్నది సరికాదు. దీని ద్వారా మనందరికీ తెలిసింది ఏమిటంటే అల్లాహ్ యొక్క తౌహీద్తో పాటు ప్రవక్త వారి విధేయత కూడా అవసరమే, కానీ తౌహీదుల్లో వారి విధేయతను కలపడం ఇది సరికాదు. తౌహీద్ వేరే మరియు ఇత్తబా విధేయత, ప్రవక్త వారి యొక్క బాటపై నడవడం తూచా తప్పకుండా, క్రమం తప్పకుండా, ఇవి రెండు వేరు వేరు విషయాలు, గుర్తించుకోండి. చివరి పేజీ చూడండి. మరో వర్గం తౌహీద్ యొక్క 3 భాగాలతో పాటు 4వది హాకిమియత్ను పొడిగించి కల్పించుకున్నారు. అంటే ప్రభువులకు ప్రభువు మరియు పాలకుడు, పోషకుడు కేవలం అల్లాహ్యే అని మాకు తెలుసు. కానీ అసలు కలిమయ తౌహీద్లో తౌహీద్ మరియు మిగతా తౌహీద్ రకాలు ఎక్కడ? హాకిమియత్ అంటే కేవలం అల్లాహ్ మాత్రమే పాలకుడు, పోషకుడు, ప్రభువులకు ప్రభువు, యజమాని. ఈ విషయాన్ని మేము విశ్వసిస్తున్నాం మనస్ఫూర్తిగా. కానీ ఈ విషయాలన్నీ తౌహీదే రుబూబియత్లోనే వచ్చేస్తున్నాయి. దీన్ని ప్రత్యేకంగా బోధించాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఈ తౌహీదే హాకిమియత్ను విశ్వసిస్తున్నారో వారిలో ముఖ్యంగా ఇఖ్వానుల్ ముస్లిమీన్, నిజానికి వాళ్ళని ఇఖ్వానుల్ ముస్లిమీన్ అనకూడదు, ధార్మిక విద్వాంసులు వాళ్ళకి ఇఖ్వానుల్ ముజ్రిమీన్, ఇఖ్వానుల్ ముఫ్లిసీన్ ఇలాంటి పేర్లు ఇచ్చారు. ఇలా మనం పిలిస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళ బాటపై నడిచేవారు, వీళ్ళ మనహజ్ పై నడిచేవారు జమాతే ఇస్లామీ వాళ్ళు ఉన్నారు. అల్లా వాళ్ళకి సన్మార్గం ప్రసాదించుగాక. ఎందుకంటే వారి ధర్మం పూర్తిగా చెడైపోయింది. వాళ్ళు ఎటువంటి ఉలూహియత్ పై విశ్వాసం ఉంచరు. తౌహీదే హాకిమియత్ మాత్రమే వాళ్ళకి కనిపిస్తుంది. చాలా మంది ఇఖ్వానుల్ ముజ్రిమీన్, ముఫ్లిసీన్ కేవలం హాకిమియత్ మాత్రమే నమ్ముతారు. తౌహీద్లో ఒక్క రకమే, అది కూడా హాకిమియత్ మాత్రమే అని నమ్ముతారు. అంటే కేవలం అల్లాహ్ యొక్క పాలన మాత్రమే నడుస్తుంది, ఆయన పాలన మాత్రమే, ఆయనే నాయకుడు, ఆయనే పాలకుడు, యజమాని, నాయకుడు, అన్ని ఆయనే. ఇదంతా సరే, కానీ ఇదంతా రుబూబియత్లో వెళ్ళిపోయింది. అసలు తౌహీద్ అంటే ఏమిటి? పూర్తి ఆరాధనను ఏకైకుడైన సత్య ఆరాధ్యుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మనం చేయాలి. ఈ విషయం ఎక్కడుంది? ఇక్కడ ఒక్క ఉపవాసం గురించైనా, నమాజ్ గురించైనా, లేకపోతే జకాత్ గురించైనా, మిగతా ఈ ఆరాధనల గురించైనా సరే ఈ యొక్క తౌహీద్ యొక్క విభజనలో మనకు ఎక్కడా కనిపించదు. చూడండి, ఈ హాకిమీ యొక్క తౌహీద్ రకాన్ని స్వీకరించే ఇఖ్వానుల్ ముస్లిమీన్, ముజ్రిమీన్
మరియు హిజ్బీ వర్గాలను షేక్ సాలెహ్ అల్ ఫౌజాన్ వారు ఈ విధంగా ప్రశ్నించారు. వారి పుస్తకం, నిజానికి షేక్ అబ్దుల్ వహాబ్ రహిమహుల్లా వారి పుస్తకం కితాబ్ తఫ్సీర్ కలిమా అత్ తౌహీద్ లో వివరణ చేస్తూ తఫ్సీర్ లో 23వ పేజీలో షేక్ సాలెహ్ అల్ ఫౌజాన్ హఫిదహుల్లా వారు ప్రశ్నించారు, మేము వారిని దీనిలో మిగతా ఆరాధనల గురించి ప్రశ్నిస్తున్నాము. మిగతా ఆరాధనల గురించి ఇక్కడ ఎక్కడ తెలియజేయబడింది? ఇక్కడ ఒక రుకు గురించి లేదు, ఒక సాష్టాంగం గురించి లేదు, బలిదానం గురించి లేదు, మొక్కుబడుల గురించి లేదు. ఈ ఆరాధనలన్నీ కేవలం అల్లాహ్కు మాత్రమే అన్న విషయాలు ఎక్కడ? తౌహీద్ అంటేనే అల్లాహ్ యొక్క ఏకత్వం కదా. అల్లాహ్ యొక్క ఆరాధనలో ఎక్కడ? ఆరాధనలో కేవలం హాకిమియత్ మాత్రమేనా? అంటే ఏ ఆచరణ చేయకపోయినా సరేనా? కేవలం మనం పరిపాలన అల్లాహ్ కోసం మాత్రమే అని చెప్పేసి ముస్లింలందరూ నాయకత్వం కోసం ప్రయత్నిస్తే చాలా, ఖిలాఫత్ కోసం ప్రయత్నిస్తే చాలా, ఇక్కడ కలిమే తౌహీద్ లో నఫీ మరియు ఇస్బాత్ విషయాలు ఎక్కడ? షిర్క్ అంటే ఏమిటి, దాని నుండి ఎలా కాపాడబడాలి అనే విషయాలు ఎక్కడ? అల్లాహ్ సర్వలోపాల నుండి పరిశుద్ధుడు. ఇటువంటి వాటి నుంచి తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఈ వివరణ చాలా దారుణమైనది. ఎందుకు దారుణమైనదంటే ముష్రికులకు వీరికి ఎటువంటి తేడా లేదు. ముష్రికులు వీళ్ళకన్నా 100 రెట్లు ఎక్కువ మంచి వాళ్ళు. ఎందుకంటే ముష్రికులు అల్లాహ్ యొక్క కార్యాలలో కేవలం అల్లాహ్ మాత్రమే ఒంటరివాడు అన్న విశ్వాసం ఉంచుతున్నారు. అల్లాహ్ యొక్క రుబూబియత్ లో వాళ్ళు ఎప్పుడు భాగ్యస్వామ్యం కల్పించలేదు. వీళ్ళని చూసుకుంటే కేవలం హాకిమియత్ దగ్గరే వీళ్ళు ఆగిపోయారు. వాళ్ళైతే ప్రతి అల్లాహ్ కార్యాన్ని అల్లాహ్కు సమర్పించేశారు. దానిలో కేవలం అల్లాహ్ మాత్రమే ఒంటరివాడు అని భావించారు. వీళ్ళు కేవలం ఒక్క దాంట్లోనే ఆగిపోయారు. వీళ్ళకన్నా వాళ్ళు 100 రెట్లు గొప్పవాళ్ళు. వాళ్ళు ఎలాగైతే వాళ్ళ గమ్యస్థానం నరకానికి చేరుకుంటారో, ఇలాగ ఎవరైతే కేవలం హాకిమియత్ అనేటటువంటి విషయాన్ని కల్పించుకొని ఆచరిస్తున్నారో వారు అటువైపే మార్గం మరలుతున్నారు. కాబట్టి అల్లాహ్ వారికి సన్మార్గం ప్రసాదించుగాక. నిజానికి ఇది ఏదైతే విభజన ఉందో ఈ విభజన చాలా తప్పండి. ఎందుకంటే ఇలా భావించే వారు ఎవరైతే ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఈనాడు జిహాద్ అనేటువంటి ఆరాధన పేరు తీసుకొని దాని ముందు వెనుక ఏమి చెప్పకుండా ఏవైతే యుద్ధాలు జరిగాయో అప్పటి వాక్యాలు, అప్పటి హదీసులు సమయం సందర్భం లేకుండా ప్రజలకు తెలియజేసి వారిని ఉత్తేజపరిచి వారిని జిహాద్ వైపు పురిగొల్పి, ఏ జిహాద్ నైతే ధార్మిక విద్వాంసులు అనుమతి ఇవ్వలేదు, ఇంకా దాన్ని ఏదైతే ప్రస్తుతం జరుగుతుందో అదంతా తప్పని తెలియజేశారు. ఇదంతా నరకపు కుక్కలు చేసే పనులని చెప్పారు. ఎందుకంటే ఇది ప్రవక్త వారి యొక్క పలుకు. ఖవారిజ్ కోసం ప్రవక్త వారు నరకపు కుక్కలు అని చెప్పేసి హదీస్లో తెలియజేయడం జరిగింది. అలాంటి వారి యొక్క కార్యాలపై వీడు నడుస్తున్నారు. అందుకనే మనం చూస్తున్నాం ఎంతమంది అయితే దేశ ద్రోహులని చెప్పేసి పట్టుబడుతున్నారో అటువంటి వారందరూ వీరే. వీరిలో జ్ఞానం ఉండదు, కేవలం భావాలు మాత్రమే ఉంటాయి. ద్వేహం, జజ్బాత్ ఇవే ఉంటాయి వాళ్ళలో. వాళ్ళకి కడుక్కునే పద్ధతులు కూడా తెలియదు. ఇస్లాంలో ఎటు కూర్చోవాలి, ఎటు కూర్చోకూడదు, ఏ చేత్తో కడుక్కోవాలి, ఏ చేత్తో కడుక్కోకూడదు, ఇవి కూడా తెలియదు వాళ్ళకి. గుస్ల్ యొక్క వాజిబాత్లు కూడా తెలియదు వాళ్ళకి. నమాజ్ యొక్క ఫరాయిస్లు ఏంటి, నమాజ్ యొక్క వాజిబాత్లు ఏంటి, షురూత్లు ఏంటి, అర్కాన్లు ఏంటి, నమాజ్ యొక్క ముస్తహబ్ విషయాలు ఏమిటి, నమాజ్ లో మస్నూన్ విషయాలు ఏమిటి, నమాజ్ లో నవాఖిద్ విషయాలు ఏమిటి, ఒక్క విషయం తెలీదు. వాళ్ళలో దగ్గర ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళలో మన ప్రదేశాల్లో మనం చూసుకుంటే తక్రీబన్ సుమారు అందరూ
కొంతమంది తప్ప మిగతా వారందరూ ఇష్టమైనప్పుడు నమాజ్ చదివేవాళ్లే. ఇలాంటి వాళ్ళంట అల్లాహ్ యొక్క ధర్మాన్ని స్థాపిస్తారంట. ఇలాంటి వాళ్ళంట అల్లాహ్ యొక్క నాయకత్వాన్ని స్థాపిస్తారంట. షేక్ సాలెహ్ అల్ ఫౌజాన్ హఫిదహుల్లా వారు తెలియజేశారు, ఈ మూర్ఖులు ప్రళయం వరకు ఖిలాఫత్ అనే విషయాన్ని మరలా తీసుకురాలేరు. ఎందుకంటే వీళ్ళ మస్జిద్లలో వెళ్ళి అక్కడున్న విషయాలనే వీళ్ళు జాగ్రత్త చేసుకోలేకపోతే మరి వీళ్ళు అల్లాహ్ యొక్క ధర్మాన్ని ఎలా జాగ్రత్త చేసుకుంటారు? కాబట్టి వీరి కోరిక కేవలం ఓ కోరిక మాత్రమే, అనవసరపు కోరిక మాత్రమే. దానికి ఎటువంటి లాభం అంటూ అల్లా ఇవ్వడు. ఎందుకంటే ప్రళయం వచ్చినా ఇవ్వడు. ముస్లింలు కాకుండా ముస్లిమేతరులు కూడా అల్లాహ్ యొక్క భూమిలో ఉన్నారు. ఎందుకు? అల్లాహ్ కొరితే అందరిని ముస్లింలుగా చేసేవాడు కదా. అల్లాహ్ పరీక్షించడానికి ఎవరైతే దీనిలో నెగ్గుతారో అటువంటి వారికే సాఫల్యం అనేది. అల్లాహ్ యొక్క సాఫల్యం ఏమి సులువైన విషయం కాదు. అఫహసిబతుం అన్ తద్ఖులల్ జన్న, ఏంటి మీరు ఆలోచిస్తున్నారా, అనుమానపడుతున్నారా మీరు ఇలాగే ఒట్టగా ఏం చేయకుండానే స్వర్గానికి వెళ్ళిపోతారని? కాబట్టి మనల్ని సృష్టించిన సరైన సృష్టికర్త ఎవరు? నేనెందుకు పుట్టించబడ్డాను, నన్నెందుకు పుట్టించాడు అల్లా, దీనికి అసలైన ఉద్దేశం ఏమిటి, అల్లాహ్ యొక్క అస్తిత్వం ఏంటి, అల్లాహ్ యొక్క నిజమైనటువంటి ఆరాధ్యం ఏమిటి అన్న విషయాలను తెలుసుకుని మనం మన యొక్క తౌహీద్ ను శుభ్రపరచుకోవడం చాలా తప్పనిసరి. ఈనాడు చాలా మంది ఎవరైతే ముస్లిమేతర నాయకులైనా సరే హలాల్ ధర్మ సమ్మత మార్గాలు ఉన్నప్పటికీ ముస్లిములు ఏకమై ఆ మార్గాలపై నడవకుండా భావోద్వేగాలతో పనిచేస్తున్నారు, జజ్బాత్తో. ఏదైనా ముస్లింలకు వ్యతిరేకమైన విషయాన్ని ఆజ్ఞాపించబడిందా, అప్పుడు ప్రజలు చాలా మంది దేశ నాయకులకు వ్యతిరేకంగా వాళ్ళు జారీ చేసినటువంటి బిల్ కు వ్యతిరేకంగా ర్యాలీస్ తీస్తారు. నిజానికి ధర్మ సమ్మతమైన మార్గాలు ఉన్నాయి, కానీ ర్యాలీస్ తీస్తున్నారు. ప్రవక్త వారు స్పష్టంగా వీటిని హరాం అని చెప్పేసి తెలియజేశారు. ఇప్పుడు మనం చూస్తుంటే ఎవరైతే బిదాతీలు ఉన్నారో వారందరూ ఈ కార్యంలో కలిసి ఉన్నారు, ఏకమై ఉన్నారు. ఏమని? ఉదాహరణకు మనం ఎన్ఆర్సి చూసుకున్నా చాలా విషయాలు ఉన్నాయి కదా, అవన్నీ విషయాల్లో ఇప్పుడు ప్రస్తుతం ఏకమై ఉన్నారు. ఒకే సభలో అందరూ కూర్చొని ధార్మిక విషయాలు, ముస్లింలు ఏకమై విషయాలు మాట్లాడుతున్నారు. ముస్లింలు ఏకం అవ్వడం అన్నది అసాధ్యం. ఎందుకంటే ప్రవక్త వారు దువా చేస్తేనే అల్లా ఈ విషయాన్ని స్వీకరించలేదు. ఇంకా మీరు ప్రయత్నిస్తున్నారా? మీరు ప్రయత్నిస్తే మీరు కూడా బిదాతిల్లోనే, మీకు వారికి ఎటువంటి సంబంధం లేదు. పరస్పరం ఒకటే, ఒకవేళ సహకరించుకుంటే. మనం చూస్తూనే ఉంటాం షియాతో పాటు కూర్చొని మేము మంచి ధర్మంపై ఉన్న వారమే అని చెప్పేసుకుని ప్రచారం చేసుకునే వారందరూ కూడా ఈ ర్యాలీస్ లో కనిపిస్తూనే ఉంటారు. వాళ్ళు నిజానికి వాళ్ళలో చాలా మంది నమాజులు కూడా చదవరు, వాళ్ళకి ర్యాలీలు కావాలి. ఎప్పుడైతే మనం అల్లాహ్కు మన్నింపు కోరుకొని క్షమాపణ వేడుకొని సన్మార్గ జ్ఞానం నేర్చుకుంటూ దాని ప్రకారంగా మన జీవితాన్ని సరిదిద్దుకుంటూ మన భార్య పిల్లలకు, మన తల్లిదండ్రులకు, మన దగ్గరి వారికి ఎప్పటి వరకు అయితే అల్లాహ్ యొక్క తౌహీద్ మరియు ఏకత్వం వైపు మనం ఆహ్వానించమో అప్పటి వరకు మనకు ఎటువంటి లాభం అనేది, అల్లాహ్ యొక్క సహాయం అన్నది దొరకదు. అల్లాహ్ యొక్క గృహాలలో రాజకీయపు మాటలు, ఇట్లాంటి విషయాల వలన గుర్తించుకోండి, ఇతను మాకు సహాయం చేయగలడు, ఇతని ద్వారా మాకు సహాయం దొరుకుతుంది,
ఇదంతా మూర్ఖపు విషయాలు. ముఖ్యంగా ఇట్లాంటి విషయాలు ప్రజలు అల్లాహ్ యొక్క గృహాల్లో మాట్లాడుతున్నారు. మీటింగ్లు జరుగుతున్నాయి అల్లాహ్ కాపాడాలి. ఏ వ్యక్తి అయితే ఇటువంటి విషయాల నుండి ఎంతగా అయితే దూరంగా ఉంటాడో అతను అంత సేఫ్ గా ఉంటాడు అతను. కాబట్టి ఇమాం ముక్బిల్ బిన్ వాదయి రహిమహుల్లా కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు. ఏ వ్యక్తి అయితే రాజకీయం అన్న విషయాల నుండి ఎంతగానైతే దూరంగా ఉంటాడో అతని విశ్వాసం, అతని ధర్మం కూడా అంతగా శుభ్రపరచబడి ఉంటుందంట. అనవసరపు విషయాలు ఇవన్నీ. అల్లాహ్ చూసుకుంటాడు. ఎవరైతే శత్రువులు ఉన్నారో ముస్లింలకు హాని కలిగించేవారు, అటువంటి వారు ప్రతి కాలంలో ఉన్నారు. ఇప్పుడేమి కొత్త కాదు. చిన్న చిన్న విషయాలకి మనుషులు భయపడుతున్నారంటే అల్లాహ్ పైన భయం లేదు, విశ్వాసం తగ్గిపోయింది. ఎందుకంటే జ్ఞానం లేదు కాబట్టి. పొద్దున్న లెగంగాల నుంచి పనికి వెళ్తున్నారు, స్త్రీలు వాళ్ళ ఇంటి పనులు చూసుకుంటున్నారు, పిల్లలు స్కూళ్ళు చూసుకుంటున్నారు, నమాజులు లేవు, జుమ్మాలు లేవు, ఏమి లేవు, ఉపవాసాలు లేవు, ఏమి లేవు. ఎలాగైతే ముస్లిమేతరులా ఉంటున్నారో అలాగే ఉంటున్నారు ముస్లింలు అయి ఉండి కూడా. అలాంటప్పుడు అల్లాహ్ యొక్క సహాయం మీకు ఎట్లా వస్తుంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం తెలియజేస్తున్నాడు? ఇన్ తన్సురుల్లాహ యన్సురుకుం వ యుసబ్బిత్ అఖ్దామకుం. ఒకవేళ మీరు అల్లాహ్కు సహకరిస్తే అల్లాహ్ మీకు సహకరిస్తాడు. అల్లాహ్కు మీరు సహాయం చేస్తే అల్లాహ్ మీకు సహాయం చేస్తాడు. వ యుసబ్బిత్ అఖ్దామకుం, మరియు మీకు సన్మార్గంపై స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు. ఈ వాక్యం యొక్క తఫ్సీర్ చేస్తూ షేక్ సాలిహ్ అల్ ఫౌజాన్ హఫిదహుల్లా వారు తన దర్స్ లో తెలియజేశారు, ఇన్ తన్సురుల్లాహ యన్సురుకుం యొక్క అర్థం ఏమిటంటే, అల్లాహ్ యొక్క ఆజ్ఞల పాలన ఒకవేళ మీరు తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటే అల్లాహ్ మీ యొక్క వేడుకలను వింటాడు, మీ యొక్క ఆరాధనలు స్వీకరిస్తాడు, మీకు కాంతిని, సన్మార్గ కాంతిని ప్రసాదిస్తాడు, మరియు మీకు తప్పుడు మార్గం నుండి కాపాడే సౌభాగ్యాన్ని కల్పిస్తాడు. ఈ అర్థం. ఇదే వాక్యం యొక్క తఫ్సీర్ చేస్తూ షేఖ్ దుక్తూర్ మొహమ్మద్ బిన్ గాలిబ్ అల్ ఉమ్రీ హఫిదహుల్లా వారు సెలవిచ్చారు తన దర్సులో, ఒకవేళ మీరు కనుక మీ యొక్క అవయవాలు ఏవైతే అల్లాహ్ మీకు ప్రసాదించాడో మీరు మంచిగా ఆరాధన చేయడం కోసం వాటిని గనక మీరు అల్లాహ్ మార్గంలో ఉంచితే, అల్లాహ్ విధేయతలో ఉంచితే, అల్లాహ్ ఆరాధనలో ఉంచితే, అల్లాహ్ నివారించిన విషయాల నుండి కాపాడుకుంటే అల్లాహ్ మీకు సన్మార్గాన్ని ప్రసాదిస్తాడు. ఇహలోకంలో సాఫల్యం, పరలోకంలో సాఫల్యాన్ని, శాశ్వత సాఫల్యాన్ని ప్రసాదిస్తాడు. ఇవి రెండు తఫ్సీర్లు అల్హమ్దులిల్లా ధార్మిక విద్వాంసుల వద్ద స్వీకరించబడినవే. రెండింటినీ మనం స్వీకరిస్తున్నాం అల్హమ్దులిల్లా. సరే, ఈ వాక్యాల ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే వ్యక్తి అల్లాహ్ మాటను తెలుసుకొని దానిపై నడుస్తాడో అప్పుడే అల్లాహ్ యొక్క సహాయం అతనికి దొరుకుతుంది. అతను నమాజే చేయడు, అతను నమాజ్ చేసిన ఇష్టానుసారం చేస్తాడు, అలాంటోడికి అతనికి తౌహీదే తెలియదు. అసలు నిజానికి తౌహీదే రుబూబియత్ పైనే ఉన్నాడు, ఉలూహియతే తెలియదు. ఇంకా దీని జ్ఞానం నేర్చుకోవడం, దాని ప్రకారంగా మనిషి సరిదిద్దుకోవడం ఇలాంటి ఏమి లేవు. అలాంటప్పుడు అల్లాహ్ యొక్క సహాయం వస్తుందని ఎలా అర్థం చేసుకుంటున్నారు? అల్లాహ్ ఉన్నాడు, కాపాడుతాడు అంటే అయిపోయిందా? చివరకు ప్రవక్త వారు కూడా ఆయన వద్ద, చూడండి ప్రవక్త, నేను నా వంటను కట్టకుండా వచ్చాను, అల్లాహ్ పైన నాకు ఎంత నమ్మకం ఉందో చూడండి అని చెప్పేసి వచ్చిన వ్యక్తిని మూర్ఖుడా, తవక్కల్ అలల్లాహ్ అని తెలియజేశారు. వెళ్ళి నువ్వు దాన్ని ముందు కట్టు, ఆ తర్వాత అల్లాహ్ పైన నమ్మకం ఉంచు అని తెలియజేశారు. కేవలం అల్లాహ్ ఉన్నాడు, కాపాడుతాడంటే ఎట్లా? దానికి అవసరమైన విషయాలపైన నడవాలి కదా మనం.
అల్లా అన్నాడు 100కు 100 మార్కులు వస్తాయి, నేను చదవాల్సిన అవసరం లేదంటే ఇది మూర్ఖత్వమే కదా. కాబట్టి దాసులారా, ఇప్పుడైనా కళ్ళు తెరవండి. అల్లా సహాయం తప్పకుండా దొరుకుతుంది. కానీ దానికోసం ప్రయత్నించాల్సిన విషయాలున్నాయి. వాటి జ్ఞానం, వాటి అవగాహన, వాటిపై తూచా తప్పకుండా ఆచరణ, వాటిపై స్థిరత్వం, వీటి ద్వారా అల్లాహ్ యొక్క సహాయమైనా సరే, వీటి ద్వారా సాఫల్యమైన మరేదైనా సరే దొరుకుతుంది. కాబట్టి ఈ విషయాలను మనం గమనించాలి. ఎంతమంది అయితే ఇలాగా మార్గం తప్పి ఏవైతే వర్గాలు ఉన్నాయో జిహాద్ పేరుతో నరక ద్వారం వైపు ఆహ్వానించే శైతాన్ వర్గాలు, అవన్నీ కేవలం ఉగ్రవాదం మాత్రమే చేస్తాయి, కానీ ఎవరికి ఎటువంటి లాభం చేయవు. ఎక్కడైతే చూసుకోండి మీరు ఇఖ్వానుల్ ముస్లిమీన్, ముజ్రిమీన్ ఉన్నారో ఆ ప్రదేశాలే కాదు, ఆ దేశాలు నాశనం అయిపోయాయి. ఇప్పుడు ఎక్కడైతే సలఫియత్ ఉందో అక్కడ సర్దుబాటు ఉంటుంది, అక్కడ అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గడం, ఎక్కడ గట్టిగా ఉండాలో అక్కడ గట్టిగా ఉండడం, దీని ద్వారా శాంతి మనకు నెలకొల్గుతుంది. సౌదీ అరేబియాలో చూసుకోండి, దుబాయ్లో చూసుకోండి, క్రైమ్ రేట్ చూసుకోండి ఒకసారి కావాలంటే. కాబట్టి ఎక్కడైతే సలఫియత్ ఉంటుందో అక్కడ ఉసూల్ ప్రకారంగా మాట జరుగుతుంది, కాబట్టి అక్కడ శాంతి ఉంటుంది, భద్రతలు ఉంటాయి అక్కడ. ఎక్కడైతే ఇఖ్వానుల్ ముజ్రిమీన్, ముఫ్లిసీన్ మరియు హిజ్బీలు ఏదైనా బాధ కలిగితే బదులు తీసుకోవాలని చెప్పేసి, ఎవరు అక్కర్లేదు, మేము మా చేతులతో ఇతరులను బాధ కలిగిస్తాం, శాపిస్తాం అని చెప్పేసి, హాని కలిగిస్తామని చెప్పేసి బయలుదేరుతారు. అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మూర్ఖత్వానికి జవాబుగా అల్లా వారిని నాశనం చేయడమే కానీ వారికి ఎటువంటి సాఫల్యం ఇవ్వడు. కాబట్టి అల్లాహ్ కోసం ఇట్లాంటి ర్యాలీస్ నుండి కాస్త దూరంగా ఉండండి. ఇవి మిమ్మల్ని కేవలం మీ యొక్క సరైన విశ్వాసం నుంచే కాదు, ఇస్లాం నుంచి కూడా తొలగించే ప్రయత్నాన్ని చేస్తాయి ఇవి. రేపటి దినాన మీరు ముస్లిమేతరులు, మాకు ఎటువంటి పరస్పర విభేదం లేదు, మేమందరం ఒక్కటే, మాకు మీరు కూడా సహాయంగా ఉండండి అనే దినం వస్తుంది. కాబట్టి ఆ దినం రాకముందే మీరు విశ్వాసంలో దృఢంగా ఉండండి. ఇప్పుడే చూస్తున్నాం చాలా మంది ముస్లిమేతరులను, పెద్దవాళ్ళను ముఖ్యంగా తమ యొక్క సభల్లో పిలుచుకుంటున్నారు. వారేమో వచ్చి వారి యొక్క ధర్మం ప్రకారంగా ఏదైతే బోధన ఉంటుందో ప్రారంభించి మన ముస్లింలకు బోధించి వెళ్తున్నారు. ఇది మూర్ఖత్వం కాక ఇంకేమి కాదు. షిర్క్ చేయడం కూడా, షిర్క్ చేయించడం కూడా రెండు ఒకటే. వ్యభిచారం చేయడం కూడా, ఎవరన్నా వచ్చి వ్యభిచారం చేసుకుంటామని చెప్పేసి స్థలం అడిగితే వాళ్ళకి ఇంట్లో స్థలం ఇవ్వడం కూడా రెండు తప్పే కదా. కాబట్టి ఇటువంటి అన్ని విషయాల నుండి మనం దూరంగా ఉండాలి. ఇవన్నీ మన విశ్వాసాన్ని చాలా నష్టపరుస్తాయి. కాబట్టి ఈ విషయాలను మనం గమనించాలి, మరియు వీటిపైన మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ విషయాన్ని మీరు అందరూ గమనించగలరు. దీనితో అల్హమ్దులిల్లా ఈ పుస్తకం పూర్తయిందని భావిస్తున్నాను. ఇది చిన్న పుస్తకం మాత్రమే. ఇన్షాల్లా ముందు ముందు తౌహీద్ యొక్క అంశంలో ఇంకా మంచి పుస్తకాలు ఇన్షాల్లా అల్లాహ్ యొక్క అనుమతి దొరికితే, అవకాశం దొరికితే ఇన్షాల్లా మీకు రాసి, లేకపోతే రాసినవి ఉన్నాయి మహా విద్వాంసులవి, అవి మీ ముందు వివరణగా తెలియజేయబడతాయి ఇన్షాల్లా. కానీ ప్రస్తుతం దీంట్లో ఉన్న సమాచారం సంక్షిప్తం మాత్రమే. దానిని మీరు అల్హమ్దులిల్లా ఇప్పటి వరకు వింటూ వచ్చారు. అల్హమ్దులిల్లా, అల్లాహ్ యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీకు తెలియజేసిన వారు కూడా, పుస్తకం రాసిన వారు కూడా, ఈ పుస్తకంలో సహకరించిన ప్రతి ఒక్కరి కోసం కూడా అల్లాహ్తో ప్రార్థన చేసుకోండి. అల్హమ్దులిల్లా, ఎంత మంచి అవకాశాన్ని మనకు అల్లాహ్ ఇచ్చాడని చెప్పేసి. ఎందుకంటే ఇది ఇహపరలోకాల శాశ్వత సాఫల్యం కాబట్టి.
సరే, ఇన్షాల్లా మరో పుస్తకంతో ఇన్షాల్లా ఈసారి ఆదివారం మనం కలుద్దాం. ఇంతటితో ఇన్షాల్లా ఈ చిన్న పుస్తకం అయిపోతుంది. అల్హమ్దులిల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీనిలో ఎవరైతే భాగ్యస్వాములు ఉన్నారో, ఈ కార్యంలో ఎవరైతే సహకరించారో అది మీరైనా సరే, ఎందుకంటే సమయాన్ని అల్లాహ్ కోసం కేటాయించి అమూల్యమైనటువంటి సమయాన్ని అల్లాహ్ కోసము ప్రత్యేకించుకోవడం అన్నది అల్లాహ్ అనుగ్రహం ద్వారానే సాధ్యమవుతుంది. అల్హమ్దులిల్లా. ఈ అవకాశం మీకు దొరికింది కాబట్టి మీరు ధన్యులే. అల్హమ్దులిల్లా. అల్లాహ్తో నేను వేడుకుంటున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాలను వేటినైతే మనం విన్నాము శ్రద్ధగా మరోసారి విని వాటిపై ఆరాధనను దృఢం చేసుకుని, వీటిలో చేయవలసిన విషయాలను చేసుకుని, చేయకూడదు అని నివారించబడినటువంటి షిర్క్ విషయాల నుండి దూరంగా ఉండే సౌభాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఇహపర లోకాల సాఫల్యం కోసం అల్లాహ్ యొక్క ఉలూహియత్ను దృఢంగా పట్టుకుని దానిపై నడిచే, దానితో పాటు అల్లాహ్ యొక్క పూర్తి అవగాహన కోసం అస్మా సిఫాత్ పై ఏ విధంగా అయితే విశ్వాసం తీసుకురావాలో ఆ విధంగా జ్ఞానం ద్వారా అవగాహన చేసుకొని విశ్వాసం తీసుకొచ్చే సౌభాగ్యాన్ని కల్పించుగాక. రుబూబియత్ను కేవలం ఉలూహియత్తో మాత్రమే తీసుకునే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఎవరైతే దగ్గరి వారున్నారో వారందరికీ ఈ విషయాలను మనకు అర్థం చేయించే విధంగా జ్ఞానం ద్వారా అర్థం చేసే సౌభాగ్యాన్ని కల్పించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ స్వీకరించుగాక. అల్లాహ్ యొక్క స్వర్గం కోసం మనల్ని ఎంచుకునే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఎప్పుడైతే మరణిస్తామో అప్పుడు ఇస్లాం యొక్క కలిమా లా ఇలాహ ఇల్లల్లా ఉలూహియత్ యొక్క కలిమాపై మరణాన్ని మనం పొందే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. మరణించిన తరువాత మొదటి స్థానం, మొదటి దశ ఏదైతే ప్రశ్న జవాబుల గురించి ఉంటుందో ఆ ఉసూలే సలాస యొక్క జవాబులు మనకి సులువయ్యే సౌభాగ్యాన్ని కల్పించుగాక. అల్లా మనకు మన యొక్క కబర్లో ఇల్లియీన్ స్థానాన్ని మనకు సమకూర్చుగాక. ప్రళయం వరకు ప్రశాంతంగా నిద్రించే, ఆ తర్వాత ఎప్పుడైతే ప్రళయం వస్తుందో అది మన కోసం త్వరగా వచ్చే, ఆ తర్వాత త్వరగా వచ్చిన ప్రళయంలో మన ప్రశ్న జవాబులు ఏవైతే ఉంటాయో అవి కూడా మనకు తొందరగా అయిపోయే సౌభాగ్యాన్ని కల్పించుగాక. మనందరికీ స్వర్గాన్ని ప్రసాదించుగాక. స్వర్గంలో అల్లాహ్ యొక్క ఫిర్దోస్ ను మనకు ప్రసాదించుగాక. ఫిర్దోస్ లో కూడా అల్ వసీలా అల్లాహ్ యొక్క అర్ష్ కింద ఎక్కడైతే ప్రవక్తలు ఉంటారో, ఎక్కడైతే సిద్దికీన్, షుహదా, సాలిహీన్ ఉంటారో, ధార్మిక విద్వాంసులు ఉంటారో అటువంటి ప్రదేశాల్లో మాకు కూడా ఉన్నత స్థానాలను కల్పించుగాక. అల్లాహ్ యొక్క స్వర్గంలో ఏవైతే అనుగ్రహాలు ఉన్నాయో వాటన్నిటినీ ఆలకించే సౌభాగ్యాన్ని కల్పించుగాక. చిట్ట చివరిలో అల్లాహ్తో నేను వేడుకుంటున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ స్వర్గంలో అతి పెద్ద మహా గొప్ప వరమైనటువంటి అల్లాహ్ యొక్క దివ్య ముఖ భాగాన్ని మనందరూ చూసే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఇటువంటి అదృష్టవంతులలో మన సంఖ్య ముందుండే వారిలో ఉంచుగాక. ఆమీన్. అల్లాహ్ ద్వారా, అతని చేతి ద్వారా మనకు ఆతిథ్యం దొరికే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. అల్లాహ్ ఈ విషయాలన్నిటినీ స్వీకరించాలి. ఏవైతే విషయాలు ఇప్పటి వరకు తరగతిలో నేను మీకు తెలియజేశానో వాటిలో ఏవైతే సరైనవో అవి అల్లాహ్ తరఫు నుండి, మిగతా విషయాలన్నీ నా యొక్క లోపల ఉన్నటువంటి శైతాన్ తరఫు నుండి. అల్లాహ్తో నేను ఏదైతే విషయాలు సరి చేశాను అల్హమ్దులిల్లా, వాటిపై మనందరికీ ఆచరణ దృఢపరుచుకునే, వాటిపై స్థిరంగా జీవించి వాటిపై మరణించే సౌభాగ్యాన్ని కల్పించుగాక.
ఏదైతే పొరపాట్లు జరిగాయో వాటిని త్వరగా మనందరం సరిదిద్దుకునే సౌభాగ్యాన్ని కల్పించుగాక. అల్లా మనందరినీ స్వీకరించుగాక. ఎల్లప్పుడూ తమ యొక్క సంరక్షణలో ఉంచుకునే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానక అల్లాహుమ్మా వ బిహమ్దిక్ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత్ అస్తగ్ఫిరుక్ వ అతూబు ఇలైక్.